60,000 కోట్లు 6 గ్యారెంటీలకే అంట. ఇవేంది వల్ల కోతలు పెడితే అన్నీ ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు చెప్పారు కదా ప్రజల్లో ఎన్నికల్లో ప్రచారం చేసారు చూసావా, ఆ ప్రచారంలో ఎక్కడ కూడా తెల్ల రేషన్ కార్డు ముచ్చట చెప్పలే, ఏంది ఈ అప్లికేషన్లో ముచ్చట చెప్పలే, ఏం చెప్పలే. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అన్ని లిటికేషన్లు పెడతా ఉన్నారు. నువ్వు సంవత్సరం వల్ల మొత్తము 2,000 యూనిట్ల కంటే ఎక్కువ వాడద్దు, అప్పుడే నీకు 200 యూనిట్ల లోపు ఫ్రీ ఇస్తాం, అది కూడా నీకు రేషన్ కార్డు ఉంటేనే. ఇట్లాంటివన్నీ పెడుతున్నారు. ఇవన్నీ కట్టింగులు పెడితేనే, ఇదంతా కట్టింగులు పెడితేనే ఇది 60,000 కోట్లు అవుతుందంట సంవత్సరానికి. వీళ్ళు ఇస్తారా? ఈ 60,000 కోట్లల్లో 40,000 కోట్లు వీళ్ళే దొబ్బుతుంటారు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళ కమిషన్లు వీళ్ళకి ఎట్లుంటుంది అనుకుంటాం. ఇప్పుడు ఒక్కడొక్కడు సంపాదించుకోవాలి, ఇప్పుడు 20-30 ఏళ్ళకి సరిపడదు సంపాదించుకోవాలి, ఆ పనిలో ఉన్నారు అంతే. రైతు బంధు ఈసారికే లాస్ట్, ప్రజలారా గుర్తుపెట్టుకోరు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈడ గెలిచింది అనుకో, ఇది మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో మనం అలా కొట్టేసినాం అనుకో, రైతు బంధు ఈసారికే లాస్ట్, ఇంకా రాదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈసారన్నా ఓ 1-2 నెలలు లేట్ అయినా కానీ వేసుకుంటూ వస్తుండే, అప్పుడు కొన్ని ఇంకా 4 ఎకరాల రైతులకు ఇంకా వన్నే వల్లే, 4 ఎకరాల పైన రైతులకు ఇంకా వన్నే వల్లే రైతు బంధు. పడ్డదా ఎవరికన్నా? పడనే వాడలే. 4-5 ఎకరాల వాళ్ళకి ఇంకా వన్నే వల్లే, 3 ఎకరాలు 3.5 ఎకరాల వాళ్ళకి పడ్డది. కానీ అందరికీ పడ్డదని చెప్పేసి రాసుకుంటున్నారు, పడలే ఇంకా. సో అట్లా ఈసారి ఇది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఈ ఎన్నికలు అయిపోయాక అప్పుడు వానాకాలంలో మళ్ళీ వేయాలి, దసరాకు ముందే వేయాల్సి ఉంటుంది రైతు బంధు. అప్పుడు వేయరు కూడా, ఏడు మొత్తానికే బంధు పెడతాడు. అప్పుడు ఇంకే చాలా కోతలు ఉంటాయి. అలా నీకు మళ్ళీ తెల్ల రేషన్ కార్డు పెడతాడు, ప్రభుత్వ ఉద్యోగి ఉండొద్దు అంటాడు, ప్రభుత్వ ఉద్యోగి భూమికి రైతు బంధు వేయడు, ఇట్లా అన్ని కోతలు పెట్టేసి నాకు తెలిసి ఇప్పుడు 100 మంది రైతులకు వస్తే అందులో ఒక 20 మంది లేదా 30 మందికి రైతు బంధు వస్తుంది ఇక పైన ఎన్నికలు అయిపోయినాక. ఇది వాస్తవము. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పకపోతే గదే జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పి చక్కగా నీకు ఇచ్చినాం కదా, నీకు ఆల్రెడీ అసెంబ్లీ చెప్పినాము, నువ్వు ముందు రాష్ట్రాన్ని చక్కగా దిద్దు, తర్వాత మేము ఎంపీ ఎన్నికల్లో వచ్చేసారికి వేస్తామని చెప్పేసి ఈసారి దానికి తప్ప వేరే దానికి వేసుకోరు, మంచిగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు చక్కగా పాలిస్తారు, లేకపోతే పాలించరు. ఇది మటుకు నిజం, వాస్తవం.